Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం విజయ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంతో సున్నితమైనటువంటి కులాల వారీగా జనగణన, అదే కులగణన చేపట్టడానికి ముఖ్యమంత్రి విజయ్ అడుగులు వేస్తున్నారు. కులగణనను స్వాగతిస్తున్నారు పీఎంకే అధ్యక్షుడు అనుబుమణి రామదాస్. ప్రధానంగా ఏ ముఖ్యమంత్రి చేయని చారిత్రాత్మక సాహసాన్ని విజయ్ సర్కార్ నెల పాలనలోనే చేసి చూపించారంటూ కూడా అనుబుమణి వెల్లడిస్తున్నారు. కులగణన డిమాండ్ ను నెరవేర్చడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా అనుబుమణి వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా కులగణన చేపడితే సామాజిక సంఘర్షణలతో పాటుగా రాజకీయ సమస్యలు కూడా తలెత్తుతాయని హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు ముఖ్యమంత్రి విజయ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో కులగణన చేపడితే ప్రధానంగా ఏ సామాజిక వర్గానికి ఎంతవరకు రిజర్వేషన్లు కేటాయించాలి, ప్రధానంగా ఇప్పుడు పెరిగినటువంటి జనాభా తర్వాత కులగణన తర్వాత చారిత్రాత్మకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియపై కూడా అడుగులు వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకసారి భారత రాజకీయ వ్యవస్థలో తమిళనాడుతో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. రిజర్వేషన్ల కల్పనలో 69% సంబంధించినటువంటి రిజర్వేషన్ల యోచనలో భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడంలో కూడా. మరి ఇలాంటి సందర్భంలో దేశంలో కీలకంగా మారిన ఇంద్రసహాని కేసు కూడా తమిళనాడు ప్రభుత్వం నుంచి అడుగులు వేసినటువంటి సందర్భాలను కూడా మనం గమనించాం. ఇప్పటి వరకు ఏ తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమంత్రి చేయని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నటువంటి వ్యూహం అంటే ఇంత సున్నితమైనటువంటి అంశాన్ని, సున్నితంగా మారినటువంటి కులగణన అనేటువంటి కాన్సెప్ట్ తో విజయ్ సర్కార్ ముందడుగు వేయడం వెనుక ఉన్న ప్రధానమైనటువంటి అంశాలంటే ఇప్పుడు రాష్ట్రంలో కులగణన చేపడితే దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో కులగణన చేపట్టాలి అనేటువంటి ఆలోచన విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం. సో రామదాస్ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. కానీ తమిళనాడును పరిశీలిస్తే ఏ ముఖ్యమంత్రి చేయని ఒక చారిత్రాత్మక నిర్ణయంగానే భావించాలి. పూర్తి అప్డేట్స్ అంటే ఎలా చూడొచ్చుంటారు? తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పాలనలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి, ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు, స్టాలిన్ కావచ్చు, పళనిస్వామి కావచ్చు, కరుణానిధి కావచ్చు, వీరెవ్వరూ చెయ్యని సాహసం సీఎం విజయ్ చేస్తున్నారు. కేవలం నెల రోజుల్లోపే ఆయన తమిళనాడులో పారదర్శకమైన కులగణనకు స్వీకారం చుట్టారు. అయితే ఇక్కడ కులగణన గతంలో ఉన్న రాజకీయ పార్టీ, అటు డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ కూడా కులగణన చేసే సాహసం చేయలేదు. గత 45 ఏళ్లుగా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం సీఎం విజయ్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే కులగణన అంశాన్ని తమిళనాడులో మొదలు పెట్టారు. దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలు కులగణన డిమాండ్ చేసే దేశవ్యాప్తంగా కులగణన జరుగుతున్న పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో తమిళనాడులో గతంలో స్టాలిన్ డిమాండ్ చేశారు. అంతకుముందు ఉన్న పళనిస్వామి కావచ్చు, జయలలిత కావచ్చు, స్టాలిన్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, వీరందరినీ కూడా ఆయా రాజకీయ పార్టీలు కులగణన చేయాలి. వన్యార్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు పెంచాలి, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్లు పెంచాలంటూ గతంలో పీఎంకే అధ్యక్షుడు అనుబుమణి రామదాస్ డిమాండ్ చేసిన విషయం మనకు తెలిసింది. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ చేసిన సాహసోక్త నిర్ణయం వల్ల ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు తగ్గుతాయి, కులగణన ప్రకారం రిజర్వేషన్లు అమల్లోకి చేస్తే ప్రస్తుతం ఉన్న దేశవ్యాప్తంగా ఎక్కడా లేని రిజర్వేషన్లు కేవలం తమిళనాడులో ఉన్నాయి. 69% రిజర్వేషన్లు తమిళనాడులో మాత్రమే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 50% లోపు రిజర్వేషన్లు మాత్రమే ప్రతి రాష్ట్రంలో అమలుతున్నాయి. ఒక్కసారి మనం తమిళనాడులో కిరణ్, ఇప్పుడున్న పరిస్థితులు అంటే మీరన్నట్లుగా 69% రిజర్వేషన్లు అంటే నిజంగా ఒక చారిత్రాత్మకమే అనుకోవాలి. అంటే రిజర్వేషన్లు ఏ సామాజిక వర్గానికి ఎంత వరకు ఒకసారి ఆ లిస్టుని ఒకసారి డీటెయిల్ గా తెలుసుకుందాం. దానికి సంబంధించి ఒకసారి చెప్పగలరా? తమిళనాడులో ఉద్యోగాల్లో మొత్తం కలిపి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కలిపి 69% రిజర్వేషన్లు అమలు. సుప్రీం కోర్టు విధించిన 50% పరిమితిని దాటి రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా ఈ రిజర్వేషన్లకి చట్టపరమైన రక్షణ కల్పించారు. ఒక్కసారి మనం రిజర్వేషన్ల విభాగాన్ని చూద్దాం. బీసీ, కేవలం బీసీ సామాజిక వర్గానికి 26.5%, బీసీలో ముస్లిం సామాజిక వర్గానికి 3.5%, ఎంబీసీ, డిఎన్సీ ఈ రెండు సామాజిక వర్గాలకి 20%, షెడ్యూల్ కులాలకు 15%, అరుంధతీఆర్ ఎస్సీఏ 3%, ఎస్సీ కోటాలో అంతర్గత రిజర్వేషన్, షెడ్యూల్ తెగలు ఎస్సీ రిజర్వేషన్ కి 1%. ఇది కాకోకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు
వృత్తి విద్యా కోర్సులు వైద్యంలో 7.5% రిజర్వేషన్ ప్రత్యేక కోట కేవలం తమిళనాడు రాష్ట్రంలోనే అమలుంది. దేశవ్యాప్తంగా ఇటువంటి రిజర్వేషన్లు ఎక్కడ అమల్లో లేవు. కేవలం 50%. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్ ఒక్కసారి మనం గమనిస్తే 50% వరకే పరిమితి ఉంటుంది. అయితే కేవలం తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలుతాయి. ప్రస్తుతం విజయ్ ఏదైతే కులగణన చేపడుతున్నారో ఆ కులగణన ద్వారా సామాజికంగా ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు తగ్గుతాయి, ఎవరికి పెరుగుతాయి? తమిళనాడులో ఇంతవరకు సున్నితమైన అంశం కులగణన. అలాంటి కులగణన జోలికి ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం విజయ్ చేయబోతున్నారు. అయితే తమిళనాడు రాజకీయ ఈక్వేషన్ ఎలా మారుతాయి? ఏదైతే కులగణన విజయ్ నెత్తిన పాలు పోతుందా, అదే కులగణన విజయ్ ని కిందికి దించుతుందా, లేదా విజయ్ ఈ సమస్యలు ఎదుర్కోబోతున్నారనే అంశాలు కూడా మనం చూడాలి. కానీ కిరణ్, ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఆల్రెడీ తమిళనాడులో 1 year 20% రిజర్వేషన్లు కల్పించాలి, ఎస్సీలకు 2% రిజర్వేషన్లు పెంచాలి అనేటువంటి డిమాండ్లు ఉన్నాయి. మెజార్టీ పూర్తిగా ఉన్నటువంటి ప్రభుత్వాలే చేపట్టినటువంటి ఈ ప్రధానమైన కాన్సెప్ట్ ను మైనార్టీ సర్కార్, మరి ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి విజయ్ తీసుకోవడం వెనుక వ్యూహం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం గతంలో కొమ్ములు తీరిన యోధులు, స్టాలిన్ కావచ్చు, పళనిస్వామి కావచ్చు, కరుణానిధి కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు, వీరందరూ కూడా సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. సొంత మెజార్టీతో అధికారంలో కేవలం మైనారిటీ ప్రభుత్వం. విజయ్ కేవలం కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీల మద్దతుతోనే విజయ్ కొనసాగుతుంది. అయితే ఈ కులగణన విజయ్ ని పైకి లేస్తుందా, కిందికి దిగుతుందా అనే అంశాలు మనం ఇప్పటిప్పుడు చెప్పలేకపోయినప్పటికీ కొన్ని సామాజిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1 year సామాజిక వర్గానికి 20% రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనుభవమణి రామదాస్ ఒక డిమాండ్ చేశారు. విజయ్ ని మరోపక్క పొగుడుతున్నారు. 1 year సామాజిక వర్గానికి కాదు, దేశవ్యాప్తంగా తమిళనాడు వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం విజయ్ చేస్తున్నట్టు అనుభవం దాంతో పొగడ్తలు కురిపిస్తున్నారు. అయినప్పటికీ 1 year సామాజిక వర్గానికి 20% రిజర్వేషన్లు ఇస్తే, మరోపక్క ఎస్సీ సామాజిక వర్గానికి మరో 2% రిజర్వేషన్లు పెంచితే, ఇప్పటికున్న 3.5 ఎస్సీ రిజర్వేషన్ మరో 2% పెరిగితే 5.5 రిజర్వేషన్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సామాజిక వర్గాల రిజర్వేషన్ తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 69% రిజర్వేషన్ లోబడి మాత్రమే ఉండాలి. 69% వరకే విజయ్ రిజర్వేషన్లను చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. 69% 0.5% పెరిగినా అది దేశవ్యాప్తంగా ఒక సమస్య అవుతుంది. మరోపక్క తమిళనాడులో తీవ్ర సమస్య అయ్యే అవకాశం. అయితే గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని సాహసం విజయ్ చేయబోతున్నారు. అయితే విజయ్ పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే కులగణను గత ముఖ్యమంత్రులు స్టాలిన్ ను ఇదే అనుభవమణి రామదాస్ పిఎంకే తరఫున డిమాండ్ చేశారు. అయితే చివరి నిమిషంలో అధికారులు హెచ్చరించారు. ఇప్పటికి కూడా విజయ్ కి అధికారులు సలహాలు సూచనలు ఇస్తారు. తమిళనాడులో అత్యంత సున్నితమైన అంశం కులగణన. ఈ కులగణన జోలికి వెళితే చాలా సమస్యలు వస్తాయంటూ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సీఎస్ కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న కీలక అధికారులు కూడా విజయ్కి సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ విజయ్ వెనక్కి దగ్గర ఒక అడుగు ముందుకు చేశారు. అయితే రాబోయే రోజుల్లో చూడాలి విజయ్ చేపట్టిన కులగణన అది పార్టీ అంశం అవుతుందా, నెగటివ్ అంశం అవుతుందా, ఏకంగా మైనారిటీ ప్రభుత్వంలో ఉన్న విజయ్ కి ముప్పు తీసుకొస్తుందా అనేది రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిందా. ఎస్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద పీవీకే ప్రభుత్వం మాత్రం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. 45 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పూర్తిగా ఆ సాహసమే అనుకోవాలి. ఎందుకంటే కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నారు, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నారు, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పూర్తి స్థాయిలో మెజార్టీ ప్రభుత్వాలను కూడా వీరందరూ కూడా నడిపించారు. మరి ఇలాంటి సందర్భంలో ఒక మైనార్టీ ప్రభుత్వం అని భావించాలి. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, వివిధ పార్టీలతో కలుపుకొని విజయ్ సర్కార్ నడుస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంత సున్నితమైనటువంటి కులాల వారీగా జనగణన, ఈ కుల గణన చేపట్టడం వెనకాల ఉన్నటువంటి వ్యూహం ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అయితే విజయ్ నిర్ణయాన్ని అనుభవమణి రామదాస్ కూడా స్వాగతిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఏ సీఎం చేయనటువంటి ఒక సాహసం చేస్తున్నారు అంటూ ఆయన ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రధానంగా 1 year 20%, ఎస్సీలకు 2% రిజర్వేషన్లు పెంచాలి అనేటువంటి ప్రధాన డిమాండ్లు కనబడుతున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా విద్యా ఉద్యోగాల్లో 60%, 69% రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా దీనికి లోబడి ఉన్నాయి. కానీ రాజ్యాంగబద్ధంగా పూర్తిగా ఉండేటువంటి చట్టపరమైనటువంటి నిబంధనలన్నీ కూడా తమిళనాడులో ఇంప్లిమెంట్ లో ఉన్నాయి. ఇప్పుడు కులగణన చేపట్టిన తర్వాత రాజకీయ పరమైనటువంటి ఘర్షణ లేకుండా, సామాజిక పరమైనటువంటి వివాదాలు లేకుండా నూతన రిజర్వేషన్ల ప్రక్రియకు విజయ్ శ్రీకారం చుట్టబోతున్నారా? మరికొన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లను కల్పించబోతున్నారా?
సో ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో ఎక్కడైనా రిజర్వేషన్లలో కోతలు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందా? సో సామాజిక ఘర్షణలు, రాజకీయ సమస్యలు తలెత్తకుండా విజయ్ తీసుకుంటున్నటువంటి ఈ వ్యూహం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది మనం వేచి చూద్దాం.